స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి కార్తీక పురాణం 9వ అధ్యాయం. కార్తీక పురాణం 9వ రోజు పారాయణం 10-11-2024 ఆదివారం. వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి ఇలా చెప్పటం ప్రారంభించారు. విష్ణుదూతలు యమదూతల యొక్క సంవాదాన్ని అజామిళుడు సంపూర్ణంగా విన్నాడు. అజామిళుడు వింటూ ఉండగా యమదూతలు విష్ణుదూతలకి చెప్తారు. ఏమని అంటే, అంత్యకాలమున నామస్మరణ చేస్తే, దైవ నామస్మరణ, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రమే మోక్షాన్ని కైవల్యాన్ని ఇస్తుందని కూడా చెప్తారు విష్ణుదూతలు యమదూతలతోటి. యమదూతలు చెప్తాడు, వీడు చేసిన పని ఇంత అంతా కాదు, వీడు కులభ్రష్టుడైపోయాడు. అంతేకాదు, ఇతను చేయవలసిన ధర్మాలు, మనం కుల ధర్మాలని అనుకున్నాం కదండి, యుగ ధర్మాల్లో అతను వేదాంగాలు చదవాలి, బ్రాహ్మణుడై పుట్టి ఏమీ చదవకుండా జంధ్యాన్ని కూడా తెంచేసి అడవిలోకి వెళ్ళిపోయి ఒక ఎరుకుల దాంతో ఉండి, అక్కడే కాకుండా వావి వరస లేని కుమార్తెతోటి సంబంధం పెట్టుకుని, అది కూడా కాకుండా అసలు తనకి దారి దోపిడీలు చేసి హత్యలు చేసి, అసలు ఏమైతే బ్రాహ్మణుడు చెయ్యకూడదో అతను అవన్నీ చేశాడు. అలాంటి వాడికి మోక్షమా? మా యమధర్మరాజు ధర్మాన్ని తప్పడు. చిత్రగుప్తుడు, మన చిత్తంలో ఉన్న గుప్తుడే అన్నీ చూపిస్తాడు. నువ్వు చేసిన పాపాలు ఇవి, అందుకని నిన్ను మేము యమలోకానికి తీసుకెళ్ళి తగిన దండన వేస్తున్నాము అని చెప్తారు యమదూతలు. విష్ణుదూతలు అంటారు, మీరు చెప్పినది అంతా వాస్తవమే, ఒప్పుకుంటాము. కానీ ఇక్కడ కానీ అన్న దాంట్లోనే మనకి అర్థమైపోతుందండి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా, ఒక నిప్పు కణికని ముట్టుకున్నాయి అనుకోండి, చేతులు కాలిపోయినట్టు. అతను తెలిసి అన్నా తెలియకుండా అన్నినా అతని పాపాలు పటాపంచలైపోయినాయి. అయితే ఈ సందర్భంలో అజామిళుడు కూడా అంటాడు, మహానుభావులారా, నేను పుట్టి బుద్ధిరిగాక పొరపాటున కూడా ఒక అన్నదానం కానీ కన్యాదానం కానీ, అసలు దాన ధర్మాలు, విధులు, నిర్వహణలు, సంధ్యవార్చటాలు ఒక బ్రాహ్మణుడిగానూ చెయ్యలేదు, కనీసం ఒక మానవుడిగా కూడా చెయ్యలేదు. ఒక కిరాతకుణ్ణి, వావి వరుసలు లేవు, అన్ని పాపాలే చేశాను. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను నారాయణ నామస్మరణ చేసింది ఆ మహావిష్ణువుని తలుచుకొని కాదు, కేవలం నా కుమారుణ్ణి తలుచుకుని వాడిని రమ్మనమని పిలవటానికి మాత్రమే నేను నారాయణ శబ్దాన్ని ఉచ్చరించాను అని తను ఒప్పుకుంటాడు. అయినా కూడాను అతను చెప్పింది ఏమిటి అంటేనో, అంత్యకాలంలో అన్నమాట, చివరిలో ఎవరైతే నారాయణ శబ్దాన్ని చెప్తారో అందుకని వాళ్ళకి వైకుంఠం ప్రాప్తిస్తుంది. ఆ నారాయణ శబ్దానికి, నారాయణ అనే కాదు, ఏ దేవుడినైనా సరే, ఏ భగవంతుడినైనా మీకు ఇష్టమైన భగవంతుడి నామస్మరణ చేసుకోమని చెప్తారు. ఈ కలియుగంలో నామజపమే మానవుల యొక్క ధర్మాన్ని రక్షిస్తుంది. అది ధర్మం అని చెప్తారు విష్ణుదూతలు. మనం ఈ కథకి సంబంధించి ఇంకొక చిన్న కథ కూడా ఉందండి. ఒక ఊళ్ళో ఎవరో ఇట్లా హరి కథ వినటానికి వెళ్ళి చివరిలో అంటే ఈ కథ నానుళ్ళలోనే ఉంది, చందమామలో అనుకుంటాను నేను చదివాను. ఆయన ఏమంటాడు అంటేను, మనం అందరి పేర్లు అవి ఇవి పెట్టుకుందాం, రామ, నారాయణ, ఈశ్వర అని పెట్టుకుని అందరినీ అట రోజు వాళ్ళని పిలుస్తూ ఉంటాడనమాట. చివరి దశలో, అంత్య దశలో అతనిది వృత్తి ఏంటి అంటేను వ్యాపారం, సరుకులు అమ్మే వ్యాపారం. వాళ్ళు పిలవంగానే పిల్లలందరినీ పిలుస్తారు. 4 పిల్లలు వస్తారు. సాంబ, శివ, నారాయణ, హరి అని పిలవంగానే 4 పిల్లలు వస్తారు. వాడంటాడు, అయ్యో 4 వచ్చేసారు, కొట్టు అంటాడు. చివరి మాట ఏమంటాడంటే, కొట్టు విషయం ఏంటి, కొట్టులోంచి అందరూ వచ్చేసారు, కొట్టు ఒక్కటి వదిలేశారు ఏంటి అని. అలా కూడా మనకి ఈ కథ చెప్తారన్నమాట. ఎంత ఇదైనా కూడా అంత్యకాలంలో ఇవన్నీ పరిత్యజించి కేవలం భగవన్నామస్మరణమే చెయ్యండి అని చెప్తారు. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా అంతిమ దశలో ఎవరు ఏమి మాట్లాడతారో
ఆ భగవంతుణ్ణి చేరుకుంటారు. ఇది కార్తీక మాసంలో, కార్తీక మహత్యంలో, స్కాంద పురాణంలో కూడా నొక్కి వక్కాణించారండి. ఇది మనకి నానుడిగా కూడా మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. ఏంటి అంటేను, మనం ఎప్పుడు ఒకే నామం ఉచ్చరిస్తూ ఉంటేను మనం అనుకోకుండానే ఆ నామాన్ని మన అంతిమ దశలో ఉచ్చరిస్తాం. తద్వారా మనకి స్వర్గం ప్రాప్తిస్తుంది అని అన్నట్టు. అజామిలుడు కూడా చాలా సంతోషపడిపోతాడు. అసలు నేను తెలిసి అనలేదు, ఏదో నా కుమారుడి మీద ప్రేమతో పిలిచాను, దానికే మహావిష్ణువు ఎంత దయాళుడు, నన్ను స్వర్గానికి తీసుకెళ్ళిపోతున్నాడు, వైకుంఠానికి తీసుకెళ్తున్నాడు అని. ఇదంతా నేను చేసిన పుణ్యం కాదు, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం. మనం ముందే చెప్పుకున్నాం కదండి, సత్యవ్రతుడికి హేమవతికి పుట్టినవాడు అజామిలుడని. ఆయన సర్వవేద వేదాంగాలు చదివి నిత్య అగ్నిహోత్రుడు, ఆయన తత్వపరుడు, ఎంత భగవత్ నామస్మరణ చేసేవాడంటేను నిత్యం ఆ భగవంతుడిని నమ్ముకుని చివరికి కొడుకును కూడా వదిలేసి కులభ్రష్టత్వం పొందినా కూడా తన విధులు తన కార్యక్రమాలు తను చేసుకునేవాడు సత్యవ్రతుడు. మన అజామిలుడు తల్లిదండ్రులు అన్నమాట. అజామిలుడు చేసిన దానికి అతను చివరి అంతిమ దశలో మాత్రం తన తల్లిదండ్రులకు వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. నాకు ఇంత మంచి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి కృతజ్ఞతలు, భగవంతుడికి కృతజ్ఞతలు. ఎట్లాంటి వాడు నరకానికి వెళ్తాడో కూడా యమదూతలు చెప్తారన్నమాట. చేసిన పనికి కృతజ్ఞుడు అన్నమాట. చేసిన పనిని ఉపకారాన్ని మర్చిపోయి వావి వరుస ఇవన్నీ వాడు చేశాడు. చేసినవన్నీ పాపాలే అజామిలుడు. కానీ చివరి దశలో కేవలం నారాయణ అన్న మాటకి కాను అతనికి వైకుంఠ ప్రాప్తి కలిగింది మహారాజా అని చెప్తాడు వశిష్ఠ మహాముని. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి నవమాధ్యాయం. కార్తీక పురాణం 9వ రోజు పారాయణం సమాప్తం. సర్వం శ్రీహరిహరార్పణం. దానములు. మీకు ఇష్టమైనవి పితృతర్పణ. నిషిద్ధ పదార్థములు, నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి.